నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ పెళ్లి చూపులు అసలు ఆ పదం ఏంటి? నాకు సిగ్గేస్తా. కాదమ్మా, పెళ్లి చూపులు అని నలుగురు అటు నలుగురు ఇటు కూర్చోవడం ఏంటి? నచ్చిందాని తలకాయ ఊపడం ఏంటి? పెళ్లి చేసుకో. మళ్ళీ తర్వాత వీళ్ళేమో కట్న కానుకలు మాట్లాడుకుంటారు. పెళ్ళి అయిపోయింది. ఆ రోజుల్లో నిజంగా ఎలా చేసుకున్నామో, నేను కూడా పెళ్లి చూపులు కాన్సెప్ట్తోనే చేసుకున్నాను అనుకోండి. ఎలా చేసుకున్నామో అర్థమే కాదు. అసలు ఈ రోజుల్లో పెళ్లి చూపులు ఎలా జరగాలంటారు? అబ్బాయికైనా అమ్మాయికైనా? పెళ్లి చూపులు ఇద్దరికి సంబంధించింది, అబ్బాయికైనా అమ్మాయికైనా కాదు. అంటే మనం ఇద్దరికి. ఎక్కువ శాతం కొంచెం గర్ల్స్ ని సపోర్ట్ చేస్తాం పెళ్లి చూపులు అనగానే. పాపం వాడికి కూడా కోరికలు ఉంటాయి కదా అవతల. ఉంటాయి కదా పాపం, ఎందుకుండవు? వెళ్ళేది అక్కడికే ప్రమాదం. మరే అబ్బాయి అల్లుడిని తెచ్చుకోవడం తేలికేటమ్మా, కోడల్ని తెచ్చుకోవడమే చాలా కష్టంట. ఈ రోజుల్లో రెండు కష్టం ఎప్పుడైనా అంతేనమ్మా. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇంట్లో గాని అత్తమామలతో సరిగ్గా లేకపోయినట్టయితే సంసారం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎస్, అప్పటి వరకు ఉన్నదంతా అసలు. ఇప్పుడు అబ్బాయి చెడ్డవాడు అనుకో, అల్లుడిని తెచ్చుకున్నప్పుడు అమ్మాయి జీవితం ఒకటి పాడవుతుంది తప్ప కుటుంబాలు పోవు. అమ్మాయి చెడ్డదైందనుకో కుటుంబం పోతుంది. ఎగ్జాక్ట్లీ. అబ్బాయి చెడ్డవాడు అనుకో అమ్మాయి జీవితం పాడవుతుందే తప్ప కుటుంబాలకేం కాదు. అది తేడా ఉంది. అందుకని కోడల్ని తెచ్చుకునేటప్పుడు చాలా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. అదమ్మా. ఇప్పుడు ఏం చూడాలమ్మా? ఇప్పుడు ఒక కోడల్ని తెచ్చుకోవాలంటే ఏం చూడాలి అసలు? ఆ అత్త అయినా, ఆ మామ అయినా, లేకపోతే ఆ హస్బెండ్ అయినా కాబోయే. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మీరు ఈ రోజుల్లో అడిగారు, సాధారణంగా అమ్మాయి అబ్బాయి బయట కలుసుకుని మాట్లాడుకుని ఇంట్లో కూడా ఎవరేమనుకుంటారు అని హాయిగా వాళ్ళు బయటే పూర్వం పార్కుల్లో కలుసుకునే వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్స్లో కలుసుకుంటున్నారు. కలుసుకుని ఇంకా తిరగడానికి అలా వీళ్ళు చూసుకుంటున్నారు. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అలా తెలుసుకుని జీవితంలో కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు కనుక ఆ విధంగా చూసుకోవడం మంచిది. మీరు అన్నట్టు పూర్వకాలం అంటే పిల్లలు మరీ 13-14 ఏళ్లకే పెళ్లిళ్ళు అవుతూ ఉండేవి. అట్లాంటప్పుడు ఆ అమ్మాయికి ఇంకా వ్యక్తిత్వం ఏర్పడడం, ఎందుకంటే సోషల్ మీడియా కూడా లేదప్పుడు, అంచేత ఏర్పడి ఉండేది కాదు. ఆ అబ్బాయి కూడా 15-16 ఏళ్ళు అట్లా వాళ్ళకి ఏర్పడేది కాదు. వీళ్ళు ఒకళ్ళు ఎందుకు చూసేవాళ్ళు అంటే అప్పుడు ఫోటోలు కూడా పెద్దగా లేవు. ఉన్న ఫోటోలు కాస్మెటిక్గా తీస్తూ ఉండేవాళ్ళు. అంచేత కన్నొంకరో కాలొంకరో బాగానే ఉంటుంది మొహం చూడ్డానికి, కానీ నోరు తెరిస్తే మాత్రం అసలు మాట రాదు. మాట్లాడతారో లేదో తెలియదు. నత్తుందో, నడుస్తుంటే కాలు వంకరబడుతుందో, ఇలాంటివి తెలియాలి కదా. ఇవన్నీ తెలియడం కోసం, ఇది ప్రత్యక్షంగా చూడడం కోసం, మిగిలిన విషయాలన్నీ బాగానే చూసుకునేవాళ్ళు. అంచేత అమ్మాయే టీనో కాఫీనో పట్టుకొచ్చివ్వడం, ఎందుకంటే పట్టుకురాగలదా లేదా, కెన్ షీ హోల్డ్ ఇట్, పడేస్తుందా, ఇవన్నీ అమ్మాయికి. అబ్బాయి కూడా సరిగ్గా ఉన్నాడా లేదా, పెదవులు నల్లగా ఉన్నాయా అంటే సిగరెట్లు కాలుస్తున్నాడా, ఇచ్చేది అంతవరకే ఉండేదిలేండి పూర్వం. అవన్నీ చూసుకునేవాళ్ళు. మర్యాదగా ఉన్నాడా, మామగారిని గౌరవిస్తాడా, అత్తగారిని గౌరవిస్తాడా, భార్య వంక ప్రేమగా చూస్తున్నాడా, నిర్లక్ష్యంగా చూస్తున్నాడా, తెలిసిపోతుంది అక్కడే, చూపుల్లో తెలిసిపోదా అమ్మా అని ఇట్లా చూసాడు అనుకునే మగవాడు. ఎందుకమ్మా ప్రిపేర్ అయ్యి వస్తారు కదా పొట్ట లోపల. ఇప్పటి కాదమ్మా, ఇప్పుడు పాత మాటనే చెప్తున్నా. అప్పటి వాళ్ళు అలా ఉండేది, అందుకు చూసుకునేవాళ్ళు. అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు. మిగిలిన విషయాలన్నీ ముందర కుటుంబం ఏమిటి, వంశం ఏమిటి, తాత ముత్తాతలు ఎవరు, ఇట్లాంటివన్నీ ఇటు అటు మాట్లాడుకోవడం అయ్యేది. ఆస్తిపాస్తులు కూడా బాగా వాకబు చేసుకునేవాళ్ళు. వీళ్ళకు ఉందా లేదా, అప్పులు ఉన్నాయా, మా అమ్మాయి అక్కడికి వెడితే అప్పులు తీర్చడానికి సరిపోతుందా, తిండి పెడతారా, ఇలాంటివన్నీ అయ్యాకే ఈ పెళ్లి చూపులు ఇంటి రావడం అన్నది జరిగేది. ఉంటే ఇంత చేసి అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదమ్మా అప్పుడప్పుడు, ఎట్లాగోట్లా లాగించేసేద్దామని చెప్పి కనపడకుండా ఎన్నో లోపాలు. 100 అబద్ధాలు ఆడన్నా ఒక పెళ్లి చేయమన్నారు కాదు అంటే అక్కడ అబద్ధాలు ఆడడం అంటే అక్కడ ఇది కాదమ్మా. పెళ్లి జరిగే సమయంలో దుర్వార్తలు అవి వస్తే చెప్పి ఆపకుండా కాసేపు ఉండు, అవతల ఆయన ఇట్లా అట్లా ఉన్నాడు, మీ ఇంటి పేరు ఉన్నటువంటి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఇవాళ రేపా అన్నట్టున్నాడు అనుకోండి. వార్త వచ్చింది అనుకోండి, ఎవరో కొంతమంది అపాత్రంగాళ్ళు ఉంటారు, చెప్పేస్తారు. చెప్పేస్తే వెళ్ళి పెళ్లి వాళ్ళ దగ్గర చెప్పకూడదు, వెయిట్ చేయ కాసేపు, మరి ఆ ముహూర్తం అయ్యాక చెప్పు. ఎలా ఉన్నాడు, ఉన్నారు, ఇంకా వార్త రావాలని చెప్పండి, ఏం పర్వాలా అంతే తప్ప విషయం రేపటికి తెలిసిపోదమ్మా. 1000 అబద్ధాలాడి 100 అబద్ధాలాడి పెళ్లి చేయమంటే 1000 కారణాలు చెప్పి విడిపోతున్నారు వాళ్ళు. అంచేత అబద్ధాలు నిలవవు, ఎప్పటికీ కూడా నిలవవు. అక్కడ అబద్ధాలు చెప్పడం అంటే సమయానికి ఏదో సర్దుబాటు చేయడం కోసం చెప్పిందే తప్ప, వీళ్ళు ఏమీ లేని తెల్లగా ఉన్న అమ్మాయి నల్లగా ఉందని కానీ, నల్లగా ఉన్న అమ్మాయిని తెల్లగా ఉందని కానీ చెప్తే సమర్థించగలుగుతారా? అట్లాంటివి కాదు.
చిన్న చిన్న విషయాలు ఏవో ఒకటి, ఏదో ఉంది, ఎవరో ఏదో అన్నారు, ఊరుకో అడ్జస్ట్మెంట్ కాసేపు సర్దుకుపోవడానికి సర్దుకుపోవడానికి చెప్పిన మాటే తప్ప లేనిపోని కల్పనలు చేసి చెయ్యమని కాదు. ఎస్ ఎందుకంటే కొన్ని తాత్కాలికంగా ఆవేశంతో ఏదో మాట్లాడతారు, తర్వాత వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్త పడడం అని చెప్పడం మాత్రమే. ఇట్లా ఉండేవి. మరి ఈ రోజుల్లో పెళ్లి చూపులు అన్నది పెద్దవాళ్ళు చూసుకుంటున్నారు తప్ప పిల్లలు చూసుకోవటంలా. ఎందుకంటే వాళ్ళు బయట చూసుకుంటున్నారు, బయట కలుస్తున్నారు, అభిప్రాయాలు పిల్లలు చూసుకుంటున్నారు, పెద్దలు చూడట్లే. అదే కాదమ్మా, ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు ఆస్తిపాస్తులవి, మరి అవతల పిల్లలు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు నచ్చారా లేదా అని, వీళ్ళెదురుగా కూడా లేకుండా. కనుక అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే, ఒకప్పుడు కుటుంబం సంప్రదాయం చూసుకునే వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండడం తక్కువైపోయిన రోజుల్లో కంపాటబిలిటీ చూసుకోవాలి. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుపోగలరా? ఇద్దరు అహంకారం కలిగిన వాళ్ళ, ఒక్కళ్ళకి అహంకారం ఉన్నా రెండో వాళ్ళు సర్దుకుంటే సమస్య లేదు. ఇద్దరు అహంకారాలు అనుకో. ఇప్పుడు అంతా అదే కదమ్మా. ఇప్పుడు చూడండి, నాకు ఎంత నవ్వొచ్చిందో పెళ్లి చూపులు అని చెప్పడానికి. పెళ్లి చూపుల్లో ఈ హాఫ్ అన్ అవర్ లో ఎట్లా డిసైడ్ చేసుకుంటారని, కానీ ఆ లైఫ్సే బాగున్నాయి. ఇప్పుడు ముందు మొత్తం తెలుసుకున్నాక అన్ని ఓకే అనుకుని చేసుకున్న లైఫ్సే ఎంతకాలం ఉంటారో, కలిసి ఉంటారో, విడిపోతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు మధ్యవర్తులు ఉన్నారమ్మా, అమ్మాయి చామన్సాయ్ అండి అంటాడు, అవునో కాదో వచ్చి చూస్తే తెలుస్తుంది. వీళ్ళ సామంసాయి స్టాండర్డ్ ఏమిటి, వాళ్ళ సామంసాయి స్టాండర్డ్ ఏమిటి అని. మిగిలినవన్నీ కుదిరిన తర్వాత ఈ చిన్న విషయాలకు మాత్రమే ఇక్కడ కలిసి మాట్లాడటం. అంతే తప్ప ఈ పెళ్లి చూపుల 10 నిమిషాల్లోనూ నిర్ణయం అవుతుందని కాదు. తర్వాత ఏదో అంటాడు, నేనేదో సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని అనుకున్నాను, ఇలా ఉందేమిటి అని. అంటే వీళ్ళు అనుకుంటారు కలెక్టర్ అనుకుంటే బిల్ కలెక్టర్ దొరికాడు ఏమిటని. చేత ఆ విషయాలు అలాంటి ప్రధానంగా ఉండేవి కనపడమే తప్ప వేరే విషయాలు కావమ్మా. వాటికి అప్పుడు ఆడపిల్లలు పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు. అసలు అడిగేవారమ్మా, అడిగేవాళ్ళు పిల్లలు ఏదో మీ ఇష్టం అనేవాళ్ళు. మీ ఇష్టం అంటే ఒప్పుకున్నారని అర్థం. చీపో అంటే కూడా ఒప్పుకున్నారని అర్థం. వద్దు అని అన్నారంటే అప్పుడు ఆలోచించాలన్నమాట. అసలు అనేవారా అంటున్నా, అలా గొంతెత్తి వద్దు నాకు నచ్చలేదు, ఏజ్డ్ లేదా సనిగేవాళ్ళు, ఆడపిల్లలు అమ్మ దగ్గర సనిగేవాళ్ళు. పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అట్లా ఉన్నాడు. అంతకన్నా పెద్ద ఆలోచనలు, ఉద్యోగాలు, వాటి విలువలు కూడా తెలిసేది కాదు. చిన్నతనం కదా అప్పటికి, రూపురేఖలు మాత్రమే, అంతకు మించి పెద్దగా మాట్లాడినవి లేవు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, మా క్లాస్మేట్స్. ఆ తరంలోనే జరిగాయి కదా అవన్నీ. అప్పుడు కూడా ఎంత శారదా యాక్ట్ అది వచ్చినా 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో అట్లా చేస్తూ ఉంటే సణిగిన వాళ్ళు, పర్వాలేదులే అందంగా ఉన్నాడు అని అంతకన్నా పెద్ద స్టాండర్డ్స్ లేవు, అందంగా ఉన్నాడు అని ఒప్పుకున్నాము అని చెప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఇంత లేదు. అప్పట్లో చెడు వ్యసనాలకు అలవాటు పడడం అట్లా ఉండేదమ్మా. ఉండదమ్మా, బీడీలు తాగడం, సిగరెట్లు తాగడం ఉండేది కదా వాళ్ళకి అప్పుడు. తర్వాత సైకిల్ ఎక్కి, వాళ్ళకి అంతకన్నా చాలా పెద్ద అన్నమాట, సైకిల్ ఎక్కి ఊరంతా తిరిగి రావడం, ఇవన్నీ చెడ్డ పనుల కింద లెక్కప్పుడు. బలాదూరు తిరిగాడు అనేవాడు. ఇలాంటివి ఉండేవి. బట్ ఇప్పుడు మీరు దేనికి ఆమోదం వేస్తారు? అప్పుడు జరిగే పెళ్లి చూపులా, ఇప్పుడు జరుగుతున్న పెళ్లి చూపులా? సో అసలు పెళ్లి చూపుల కాన్సెప్టే సరైంది కాదమ్మా. పెద్దవాళ్ళు ఎలాగూ చూసుకుంటారు, కుటుంబాలు, వ్యవస్థలు. ఎందుకంటే ఇక్కడే దెబ్బతింటోంది. అమ్మాయి బాగుంది లేదా అబ్బాయి బాగున్నాడని నిద్ర ఇష్టపడుతున్నారు కానీ తర్వాత ఏం జరుగుతోందమ్మా, మీ ఇంట్లో అలవాటు ఇట్లా ఉన్నాయి, మా ఇంట్లో అలవాటు ఇట్లా ఉన్నాయి, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు లేదా, తినే పదార్థాల దగ్గర నుంచి తేడా ఉంటుందా లేదా, వంకాయ కూర మీరు ఇట్టా చేస్తారు, మా ఇంట్లో అట్లా చేస్తారని చెప్పేటటువంటి అక్కడి నుంచి మొదలవుతోంది. అక్కడి నుంచి ఇద్దరు ఎవరో ఒకళ్ళు సర్దుకుంటే సరే, సర్దుకోలేకపోతే రోజు వండుకునే పప్పు తగ్గించి, వంకాయ కూర తగ్గించి సమస్యే. ఏమిటి మీ గుంటూరు జిల్లా వాళ్ళు పచ్చడి ముందు తింటారట, ఈ కృష్ణా జిల్లా వాళ్ళు పప్పు తింటారేంటి అసహ్యంగా ముందు, ఇట్లా మాట్లాడుకుంటారు. దీంతో కూడా హర్ట్ అయ్యేటటువంటివి ఉన్నాయి. ఒకసారి ఏదో ఇలా ఉంది అని చెప్పడం వేరు, అట్లా తింటారేమిటి అని చెప్పడం వేరు. ఇక్కడి నుంచి ఇవన్నీ ఉంటాయి గనక ఇవన్నీ పెద్దవాళ్ళు చూసేసుకునేవాళ్ళు. ఈ అభిప్రాయాలు రావు. ఒకే రకమైనటువంటి సామాజిక సమన్వయం ఉన్న చోట ఆహార వ్యవహారాలు ఒకేలాగా ఉంటాయి గనక అవి వాళ్ళు సర్దేసుకుంటే మిగిలినటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకునేది. ఇప్పుడు అది చూసుకుంటున్నారు, ఇక్కడ తేడా వచ్చేస్తుంది, దెబ్బలాట జరుగుతుంది. కనుక సర్దుబాటు చాలా అవసరం. సర్దుబాటు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేకుండా
అలవాట్లు అవి ఒకే రకంగా ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే సర్దుబాటు జోలికి వెళ్లకుండా సర్దుకోవచ్చు. కరెక్ట్. అయితే అమ్మా అబ్బాయి, అమ్మాయి, అమ్మాయి, అబ్బాయి ముందు వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకొని మాకు ఓకే. కానీ వీళ్ళిద్దరూ ఓకే. కాంప్రమైజ్ అవుతారేమో ఒకరి కోసం ఒకరు ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఫర్ సమ్ లైఫ్‌లో టైమ్ ఫర్ సమ్ మరిప్పుడు ఫ్యామిలీస్ 2 కూడా కాంప్రమైజ్ అవ్వాలి అన్నిట్లో. వీళ్ళ కోసం వాళ్ళంటే కొంచెం కష్టతరమైన కష్టమేనమ్మా. విషయమే అందులో కదా! ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అవ్వడం చాలా కష్టం. మరి ఎంత బతికుండాల్సిందే, కలిసి ఉండాల్సిందే మేము గదా! మీ ఈ సాంప్రదాయాలు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు కదా! అని అంటే మీ సమాధానం? కాదమ్మా, కలిసి ఉండాల్సిన వాళ్ళంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండట్లేదా? అమెరికాను వెళ్ళిపోతే ఇట్స్ ఓకే హ్మ్. కనపడకుండా. ఇదే ఇంట్లోకి వచ్చి వచ్చి ఉంటామంటే ఎంత ఇబ్బంది. ఇబ్బందే. ప్రతిరోజు ఘర్షణే, సంఘర్షణే. ఘర్షణే. ఎవ్రీడే అడ్జస్ట్‌మెంట్. పైకి చెప్పి దెబ్బలాడి తగాదాలు పడి మాటలు అనుకుని యుద్ధాలు చేసుకుని పోట్లాడుకునే పద్ధతి ఒకటి. హ్మ్. లేకపోతే కూడా మొహాలు మార్చుకుని అన్‌ప్లెజెంట్‌గా ఉండి, మాట్లాడకుండా ఉండి, ఇంట్లో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా సైలెంట్‌గా ఉంటుందండి వాళ్ళ ఇల్లు అన్నారు. ఎందుకంటే ఒకళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరట. హ్మ్. ఎందుకు మాట్లాడుకోరంటే పోట్లాడుకున్నారు. మాట్లాడుకోరు. హ్మ్. ఇల్లు సైలెంట్‌గా కాకుండా ఎట్లా ఎట్లా ఉంటుంది? ఉంటది? యెస్. అలాంటి సైలెన్స్ కాదుగా మనం కోరుకునేది. హ్మ్. ప్రశాంతమైనటువంటి సైలెన్స్ ఉండాలి. హ్మ్. అంతేగాని దెబ్బలాడుకుని ఇంకా మాట్లాడుకోమన్న శ్మశాన నిశ్శబ్దం కాదు. అట్లా ఉండే ఇళ్ళు కొన్ని కనపడుతున్నాయి. ఎవ్వరన్నా దొరికితే చాలు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు గంటల తరబడి మాట్లాడతారు. హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరిని కదిలించినా అమ్మా మా రోజుల్లో ఇట్లా కాదమ్మా అని హ్మ్. అంటారు జనరల్‌గా. బట్ యూ హ్మ్. నెవర్ సే లైక్ థట్. ఏ రోజుకి ఈ రోజు అలా స్టాండర్డ్స్ ఈ రోజు. అనకూడదమ్మా పెద్దవాళ్ళు కూడాను. హ్మ్. ఎందుకంటే మీ అత్తగారు, మీ అమ్మలు ఉన్నట్టుగా మీరున్నారా? లేం కదా! మారారు కదా! హ్మ్. మీ తర్వాత వాళ్ళు మీలా ఉండాలని కోరుకోవడం న్యాయమా? అన్యాయమా? అన్యాయమే. కాదా మరి? హ్మ్. తప్పు చేస్తుంటే చెప్పండి. హ్మ్. అధర్మం వైపుకి వెళ్తుంటే చెప్పండి. అన్యాయం చేస్తుంటే చెప్పండి. అబద్ధాలు ఆడితే చెప్పండి. ఎవరి కొంపలన్నా కూలుస్తుంటే చెప్పండి. లంచాలు పట్టుకుంటే చెప్పండి. అంతేగాని పద్ధతులు ఆధునికమైనటువంటివి అనేకమైనటువంటి వాటిని మనం అమలు జరుపుకున్నప్పుడు కొన్నిటిని అంగీకరించాలి. మా రోజుల్లో ఇట్లా కాదమ్మా అనేటటువంటి పెద్దావిడ హ్మ్. కాలేజీకెళ్ళి చదువుకుందా? ఉద్యోగం చేసిందా? హ్మ్. చెప్పండి. యెస్. ఇంట్లో తాను అలా కూర్చుని మేము రుబ్బామమ్మా ఈ రోజుల్లో లాగా కాదు. నువ్వు ఇప్పుడు రుబ్బు నో ప్రాబ్లం. ఏమ్మా? హ్మ్. అప్పుడు కదా ఇప్పుడు నువ్వు రుబ్బు. హ్మ్. నువ్వు రుబ్బవు. ఉద్యోగానికి వెళ్ళే కోడల్ని రుబ్బమంటే ఏం తప్పా ఒప్పా? మిక్సీలో వేసేస్తున్నారు. సుఖపడిపోతున్నారు. ఒళ్ళు ఒంగటం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పా ఒప్పా? మాకు తప్పే అమ్మా. మాకు కూడా తప్పే. తప్పేనమ్మా. తప్పు తప్పే. యెస్. ఎవరికైనా తప్పే. దానికి తగినటువంటి వెసులుబాటు చెయ్యాలి. లేదు తల్లి నువ్వు చెయ్యక్కర్లేదు, ఉద్యోగం చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చో. అబ్బాయి సంపాదించే దాంతో మనం సర్దుకుందాం అని చెప్పి కోరికలు తను కోరుకోకుండా, కొడుకు సంపాదనంతా తనే వాడుకోకుండా హ్మ్. ఉండగలిగితే మంచిది. మరి ఉంటారా? ఉన్నారా? ఉంటారా? లేరమ్మా మరి ఎవరుంటారు? అందుకని మారవలసింది ఎవరు అంటే పిల్లలకి నేర్పకుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళు మారాలి. హ్మ్. నేర్పలేదుగా మనం. యెస్. మన పద్ధతి ఏమిటో నేర్పలేదుగా. హ్మ్. నేర్పిన తర్వాత మీరు వద్దన్నా పిల్లలు సవ్యమైన దారిలోనే ఉంటారు. అప్పుడు మీరు ఇలా బాధపడాల్సిన పని ఉండదు. నేర్పలేదు గనక మీరే మారాలి. యెస్. ఎప్పుడు కూడా మీ అత్తగారి దగ్గర నుంచి మా మామగారి దగ్గర నుంచి లేదా మగవాళ్ళ విషయం అయితే మీ తండ్రి దగ్గర నుంచి మీరు ఏ రకంగా అధికారం పెత్తనం వారసత్వం తీసుకున్నారో అట్లా తరువాత తరానికి ఇచ్చి మీరు చక్కగా చూస్తూ వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారని ముచ్చట పడితే ఎంతో బాగుంటుంది. యెస్. అంతేగాని మాకు లేదే అనుకోకూడదు. బికాస్ అదే ఇట్స్ కదా. చేంజ్. ఇవాల్టికి ఈ రోజు అత్త నిన్నటి కోడలే కదా! ఉమ్, ఇప్పుడున్న కోడలు రేపటి అత్తే కదా! ఉమ్. సో ప్రతి ఒక్కరికి ఆ సర్కిల్ వస్తుంది. వస్తుంది. వి హావ్ టు అసలు అసలు యాక్సెప్ట్ అత్త అండ్ మూవ్ ఆన్. కోడలు అన్నది కాక మనిషిగా చూసినట్టు ఎంత హ్యాపీగా ఉంటుందమ్మా. అబ్బా! అదొక్కటే చేయలేకపోతున్నాం. హ్మ్. మనిషిలాగా ఎందుకు చూడం? పోనీ కోడలుంది. ఉద్యోగానికి వెళ్ళింది అలసిపోయి వస్తుంది. కాసేపు ఇంటికి రాగానే టీ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. అమ్మా! మళ్ళా అడిగి పెట్టించుకోకపోతే చాలమ్మా. అదే కదా. అదే అంటున్నాను నేను. ఆ పొద్దున్నుంచి ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. ఎప్పుడొచ్చి టీ పెడతావా అని ఎదురు చూస్తున్నాను అని అన్నారనుకోండి. ఆ కోడలికి ఎలా ఉంటుందమ్మా? అలా కూతుర్ని అంటారమ్మా? కాలేజ్‌కెళ్ళొచ్చిన కూతుర్ని అనరు. 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 అదే తేడా.
అలా లేకుండా సమానంగా చూసుకోగలిగినట్టయితే ఇబ్బంది ఉండదమ్మా. అలాగే ఆ కోడలు కూడా అలాగే ఉండొచ్చు. పాపం అత్తగారు పగలల్లా ఒంటరిగా ఉంది ఇంట్లో అని రాగానే ఆవిడ టీ పెట్టారు పెట్టలేదు ఆ మాట పక్క పెట్టండి. ఎలా ఉన్నారండి, పగలంతా ఎలా జరిగింది, బానే ఉందా అని పలకరించవచ్చు కదా. పలకరించరు, వీళ్ళు పలకరించరు ఆవిడ్ని. ఆవిడ ఎదురొస్తే కూడా విసుక్కుని మాకేదో డిస్టర్బెన్స్ అన్నట్టు చూస్తారు. అంటే వీళ్ళు వాళ్ళని హ్యూమన్ టచ్తో పెద్దవాళ్ళు అయిన కొద్దీ ఇతరులు మనని పట్టించుకోవాలి చూడాలన్న కోరిక పెరుగుతుందమ్మా. అవును, అట్లాంటప్పుడు పలకరిస్తే చాలు వాళ్ళకి. వాళ్ళు మా ఆఫీస్లో ఏమైంది అనుకున్నారో మాట చెప్పండి, అసలు వాళ్ళు ఖుష్. కొంచెం పెద్దరికం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇది చిన్నతరం చెయ్యాలి. పెద్దవాళ్ళు చేయాల్సింది ఏమిటి, వాళ్ళని మన పిల్లలతో సమానంగా చూసుకుని వాళ్ళు కూడా మనుషులు అన్న సంగతి గుర్తుపెట్టుకుని మనలాగే వాళ్ళకు కూడా కష్టాలు, ఇబ్బందులు, అలసట, పని, ఒత్తిడి ఉంటాయి. వాళ్ళకు కూడా విశ్రాంతి కావాలని ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఇది మిస్ అవుతున్నాం మనం. అందరూ కరెక్షన్ చేసుకోవాలమ్మా. అందరూ చేసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఎవ్రీ మినిట్. నేను ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాను, రేపొద్దున నేను అత్తయ్యాక నేను ఎలా ఉంటానో తెలియదు కదమ్మా. సో ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హియర్. ఎలా ఉంటానో బీ ఏ హ్యూమన్ అండ్ ట్రీట్ యువర్ డాటర్ ఇన్ లా యాజ్ ఏ హ్యూమన్. దట్స్ ఆల్. అంతకన్నా పెద్దగా ఏం చేయక్కర్లా. 100% అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.